రీసెంట్గా సహస్ర మర్డర్ కేసు చూసిన తర్వాత నాకు ఎంత కోపం వస్తుందంటే ఈ ఓటీటీస్ పైన. ఏంటండి ఆ సినిమాలు, ఆ వల్గారిటీ ఏంటి, ఆ న్యూడిటీ ఏంటి, విచ్చల విడితనం అయితే ఎక్స్ట్రీమ్ అండి. 18+ అండి నేను కూడా. ఆ మూవీస్లో ఆ రక్తం చూపించడం కానీ, కత్తులతో నరుక్కోవడం కానీ, కాలిన శవాల్ని చూపించడం, ఆక్వర్డ్ సీన్స్, నాకైతే వామిటింగ్ కూడా వచ్చింది తెలుసా అండి. కళ్ళకి ఇలా చేతులు అడ్డం పెట్టుకొని టెన్షన్గా ఒక మూవీని చూడాల్సి వస్తుంది. అందుకే నేను ఆ టాప్ బ్రాండ్స్ అయిన ఓటీటీస్ని క్యాన్సిల్ చేపించేసాను. సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఇంట్లో ఫ్యామిలీ అన్నాక హస్బెండ్ చూస్తుంటారు, వైఫ్ చూస్తుంటుంది, సన్ కానీ డాటర్ కానీ ఎవరో ఒకరు చూస్తుంటారండి వాళ్ళకి తగ్గట్టు. మీరు అంత వైలెన్స్ చూపిస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఇంపాక్ట్ ఉంటుందా అని ఒక కామన్ సెన్స్ లేదా అండి మీకు? ఎవరైతే డైరెక్టర్స్ ఆ మూవీస్ తీస్తున్నారో అంత గలీజ్గానే తీసేది. న్యాచురల్గా ఉండాలని చెప్పి ప్రపంచంలో ఉన్న అడ్డమైన చెత్త గలీజ్ మాకెందుకంటే చూపిస్తున్నారు? మేము డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ ప్రపంచంలో ఉన్న చెత్తను చూడడానిక మేము తీసుకుంది, ఇంకా పెద్ద పెద్ద టీవీస్లో. మాకేం పట్టండి. ఇంకా పెద్ద పెద్ద హీరోలు కూడా చంపుకోవడం, చంపడం ఒక హీరోయిజంలా చూపిస్తున్నారు. మామూలు మూవీస్ అండి, ఓటీటీస్ అనట్లేదు ఇప్పుడు. మామూలు మూవీస్లో కూడా ఈ విధంగా పెద్ద పెద్ద హీరోలే ఆ రక్తపాతాన్ని చూపిస్తున్నారు. మామూలుగా సెన్సిటివ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ వాళ్ళు చూడలేరు ఇంకా అటువంటి సినిమాలు. మూవీస్ అంటే హాయిగా ఆహ్లాదకరంగా ఒక సంతోషం అన్న వాతావరణంలో చూసేసి ఒక 3 hours హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ ఇదేంటండి బాబు, రక్తపాతాలు చూపించడం, మనిషిని ఎలా చంపాలి అని చూపించడం, ఇదేనా అండి సమాజానికి మీ ఓటీటీస్ ద్వారా డైరెక్టర్స్ అందరూ చేసే సేవ? దీనికి కొంచెం సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో కొంచెం చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. కొంచెం కంటెంట్ని బ్లర్ చేయడం కానీ, అఫెన్సివ్ సీన్స్ని బ్లర్ చేయడం కానీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాకుండా కాస్త POVని మ్యాండేటరీ చేస్తే ఆ మూవీస్ అనేవి ఇలా తీయడం వాళ్ళ బ్రెయిన్లో నుంచి తగ్గుతుందని నా ఉద్దేశం. కొంచెం దీన్ని కంట్రోల్ చేయాలని సెన్సార్ బోర్డుకి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.